ఇప్పుడైతే మనం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టబోయిన ఈ 15 రోజుల దీక్ష గురించి మాట్లాడబోతున్నాము. ఈ సీజన్లో చాలామంది దీక్షలు చేస్తూ ఉంటారని కూడా వింటూ ఉన్నాము. సో అలాంటి సందర్భంలో ఈ ఉపవాస దీక్ష ఎందుకు చేస్తూ ఉంటారు అనే విషయం గురించి. మనకి పవన్ కళ్యాణ్ గారు సహజ భక్తుడు ఆయన. అందువలన వారాహి అమ్మవారి భక్తుడు, కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తుడు. కాబట్టి ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కూడా ఆయన వాహనానికి వారాహి అని పేరు పెట్టుకున్నారు. అండ్ ఆ ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా కూడా వారాహి అనుగ్రహంతోనే ఆయన గెలిచారు అని భక్తులు తీవ్రంగా నమ్మారు. అందువల్లనే కాశీలో దండిని దేవత అయినటువంటి ఈ యొక్క వారాహి అమ్మవారు స్వయంభూ దేవాలయంలో కాశీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు వారాహి మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఫుల్ జనం అనమాట. ఇప్పుడు కంప్లీట్గా స్వయంభూ దేవాలయం ఫుల్ కిటకిటలాడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో అందరూ కూడా దీక్షలు చేస్తారు. ఆషాఢ శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకు వారాహి దీక్షలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అందుకోసమని ఆ భాగంలో ఒక భాగంగా ఈయన ఉపవాస దీక్షలు చేస్తున్నారు. తమిళనాడులో ప్రతి సంవత్సరం కూడా మురుగన్ భక్తులంతా కలిసి ఆ మధురైలో ఈ ఉపవాస దీక్షలు మహానాడు అని ఒక కార్యక్రమం చేస్తారు. అక్కడికి సాధు సత్పురుషులందరినీ కూడా ప్రతి సంవత్సరం పిలుస్తారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారిని కూడా గెస్ట్గా పిలిచారు. ఆయన ఒక దీక్షలో ఉన్నారు. ఆయన ఈ ఎలా సెట్ చేసుకుంటారంటే వాళ్ళు ఈ వారాహి దీక్షకి ముందు అమావాస్యకు ముందు ఒక టోటల్ 15 రోజులు కాబట్టి ఒక వారం రోజుల ముందు ఇక్కడ, ఆ తర్వాత 9 రోజుల దీక్ష కంప్లీట్గా అయితే 15 రోజుల్లో పూర్తయ్యేలాగా. కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఆయన దీక్షలో వెళ్ళడం జరిగింది. ఇది డిఎంకే అక్కడ సెక్యులర్ పార్టీ కాబట్టి బీజేపీ అంతా కూడా ఈ వాళ్ళు భక్తి పేరుతో ఈ పూజల పేరుతో ఈ సనాతన ధర్మం అంటూ ఈయన స్టార్ట్ చేసిన మూమెంట్ని కూడా వాళ్ళుగా సహజంగా పొలిటికల్ గ్రౌండ్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే విమర్శిస్తారు. అది కామన్ అవన్నీ. సో వాళ్ళ పార్టీ రావాలని బీజేపీ రాకూడదని ఇలా వాళ్ళు అందువలన వీళ్ళంతా బీజేపీ పార్టీ ఆడేటటువంటి డ్రామాలో ఒక భాగంగా మన పవన్ కళ్యాణ్ గారు దీక్షలు చేస్తున్నారు, హిందుత్వాన్ని ఇలా ప్రోత్సహిస్తున్నారు అన్నట్టు చెప్పారు. కానీ ఇదేంటంటే ఆయన మహాభక్తుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆ దీక్షలో వ్యక్తిగతంగా తాను లబ్ధి పొందాడు. కాబట్టి మొన్న మధ్య తిరుపతి కూడా చూసాను, వాళ్ళ ఆవిడ గారు వెళ్ళి బుక్లో రాసి ఫారినర్ అయినా కూడా గుండు తలనీలాలన్నీ ఇచ్చి చేస్తారు. అంటే భక్తి కనబడుతుంది మనకి. కాబట్టి ఆ భక్తిలో భాగంగానే ఇప్పుడు అందరూ కూడా చాతుర్మాస్య దీక్షలను చేస్తూ ఉంటారు. ఆ దీక్షలో భాగంగా అందరూ కూడా ఈ 4 నెలలు కూడా కార్తీక మాసం ఎండింగ్ వరకు కూడా మనకి ఈ యొక్క చాతుర్మాస్య దీక్షలు ఈ రకరకాల దీక్షలు చేస్తూ ఉంటారు 4 నెలలు. అందులో భాగంగా ఈయన ఉపవాస దీక్ష చేస్తున్నారు. దీనికి ప్రత్యేక నియమాలు ఏమి ఉండవమ్మా. ఎందుకంటే పొలిటీషియన్ కాబట్టి ఆయన మార్నింగ్ వెళ్ళి సాయంత్రం అసలు పొలిమేర దాటకూడదు. ఆ దీక్షలు తీసుకున్న వాళ్ళు ఉపవాస దీక్షలు తీసుకున్న వాళ్ళు పీఠం పెట్టి పొలిమేర దాటకూడదు ఊరు. కాబట్టి ఈయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు, వెళ్ళక తప్పదు. కాబట్టి స్ట్రిక్ట్గా ఉండేటటువంటి నియమాలు కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఆయన వెళ్తున్నాడు. సో అక్కడ ఆయన వెళ్ళొచ్చు, తప్పేం లేదు. ఎవరైతే ఈ